అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి మేము అందరం ప్రార్థన చేస్తున్నాం. అలాగే మీరు పంచుకుంటున్న సాక్ష్యాలు బట్టి నేను దేవుని ఎంతగానో మహింపరుస్తున్నాను. ఇంకా గొప్ప కార్యాలు ప్రభు మీ అందరి జీవితంలో ప్రభు జరిగించుదురు గాక. అలాగే థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ ఆ వీడియోస్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దెమ్. మీరు ఇంకా ఆత్మీయంగా బలపరచబడితే తప్పకుండా ఈ వీడియోస్ని అనేక మందికి మీరు షేర్ చేయాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. నా జీవితంలో ఒకానొక నాడు 2014 జనవరి టైంలో వైద్యులు అందరూ ఏమన్నారంటే, అమ్మ మీ అబ్బాయికి క్యాన్సర్ ముదిరిపోయింది, చేయి దాటిపోయాడు, సమయం దాటిపోయింది, ఇప్పుడు మీ అబ్బాయికి వైద్యం చేసిన క్యాన్సర్ పెరిగిపోయే అవకాశం ఉంది, ఆపరేషన్ చేసిన పుండు కుళ్ళిపోయే అవకాశం ఉంది, రకరకాల పరిస్థితి మధ్యన ఇరుక్కుపోయారు. అలాంటి పరిస్థితులు ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. అర్థం కానప్పుడు అందరూ చేతులు ఎత్తేసినప్పుడు యేసయ్య మీద నమ్మకం మాత్రం ఉంచాం. ప్రభా, నువ్వు ఒక్కడివే గొప్ప కార్యాలు జరిగించగలిగిన దేవుడు అని ప్రభు మీద ఆధారపడినప్పుడు ఈరోజు సుమారు 10 సంవత్సరాలు పూర్తయిందండి. ఇంకా మేము ప్రభు సేవలో సజీవులుగా దేవుని మందిరంలో కొనసాగడానికి ప్రభు కృప చూపించారు. నేను ఒక మాట ధైర్యంగా చెప్పగలను, దేవుడు అన్ని స్థితులు మార్చగలిగిన దేవుడు. దేవుని వాక్యములో మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ మాట మనం చదవగలిగితే, యేసు వారి చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజపు అధికారితో చెప్పి. ఇక్కడ యాయిరు అనబడిన సమాజపు అధికారి యేసు దగ్గరికి వచ్చి, ప్రభా, నా చిన్న కుమార్తె చావ సిద్ధమై ఉంది ప్రభా, ఆమె రోగము చేత బాధపడుతుంది, నువ్వు వచ్చి ఆమె మీద చేతులుంచు ప్రభా అని యేసయ్యను బ్రతిమాలు కొనగా ఆయన పాదముల మీద పడినప్పుడు యేసయ్య ఆయనతో కూడా వెళ్తున్న సందర్భాన్ని మన వాక్యాల్లో చూస్తూ ఉంటాం. వారు అలా ప్రయాణం అవుతున్నప్పుడు మధ్యలోనే సమాజపు అధికారి ఇంట్లో ఉండిన వారు వచ్చి, అయ్యా, నువ్వు బోధకుడిని ఇంక శ్రమ పెట్టుకో, నీ కూతురు చనిపోయిందని ఈ వార్త వినిపించగానే ప్రభు ఒక సవాలు విసిరిన మాట ప్రభు మాట్లాడుతున్నారు. నువ్వేం భయపడకయ్యా, నమ్మిక మాత్రం ఉంచు అన్నారు. ఎందుకంటే నా ప్రభు ఏ స్థితి అయినా మరలా తిరిగి మార్చగలిగిన దేవుడు, కోల్పోయినవి దేవుడు మరలా తిరిగి ఇవ్వగలిగిన దేవుడు, ముగింపబడిన వాటిని మరలా తిరిగి ప్రారంభించగలిగిన దేవుడు. సమయం మించిపోయింది, సమయం అయిపోయిందని మనం అనుకుంటాం, కానీ ఆ సమయమును తారుమారు చేయగలిగిన దేవుడే మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు ప్రభులు వారు. ప్రియ సంగమా, నమ్మిక మాత్రం ఉంచు. ప్రియ సంగమా, దేవుని మీద ఆధారపడు. భయపడాల్సిన అవసరం లేదు. ప్రపంచం అంతా అనొచ్చు, ఇంకైపోయిందయ్యా, మీ సమయం అయిపోయింది, మీ టైం అయిపోయింది, మీ జీవితంలో ఇంకేది అన్నడు మీరు చూడరు అన్నట్లు మాట్లాడొచ్చేమో, కానీ నమ్మిక మాత్రం ఉంచండి. నా ప్రభు ఈ క్షణమే మీ బ్రతుకుల కార్యాలు జరిగించబోతున్నారు. నమ్ముదాం. నమ్ముట మీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే. యేసయ్య అధికారి ఇంటికి వెళ్ళిన తర్వాత గొప్ప విషయం ఏంటంటే, ఆ చిన్న కుమార్తె మరలా తిరిగి సజీవురాలిగా లేచి కుటుంబానికి సంతోషకరమైన పరిస్థితులను అక్కడ వారు అనుభవించగలిగారు. యేసయ్య ఎక్కడుంటే అక్కడ క్షేమం ఉంటుందండి. యేసయ్య ఎక్కడుంటే అక్కడ గొప్ప అద్భుతాలు మనం చూస్తాం. సమయం మించిపోలేదు. నమ్మకం ఉంచి ప్రార్థన చేయి. దేవుడు గొప్ప విజయాలు మీకు దయచేయుదురుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.